చలో ఈరోజు మనం తెలుగులో చేద్దాం. ఈ వీడియో మొత్తం తెలుగులో ఉంటుంది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు మనం. నాకైతే వీడియో పెట్టాలని ఉంది. సో ఎలాగోలా పెట్టాలని చెప్పేసి కెమెరా ముందు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడదామని డిసైడ్ అయ్యా. సో అంటే నిన్న ఈరోజు ఏమైందో చెప్తా. ఈరోజు సండే, నిన్న సాటర్డే. బేసికల్లీ నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అంటే వాష్రూమ్లో షవర్ చేసినప్పుడు మొత్తం అనుకున్నా అనమాట, ఇవి మాట్లాడాలి, ఇదంతా మాట్లాడదాం, ఈ ఫస్ట్ క్యాబ్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత పార్టీ గురించి మాట్లాడదాం, ఇదంతా అనుకున్నా. దాని తర్వాత బయటకు వచ్చి రెడీ అయ్యి కూర్చుంటే ఏమో నాకేం గుర్తులేదు ఏం మాట్లాడాలో. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు ఒక్కలాగా. సో అదే ఇప్పుడు ఏం గుర్తుందో అది రాసుకున్నా, క్యాబ్ అని పార్టీ ఫుడ్ అని. సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం ఫస్ట్. సో మ్యాటర్ ఏంటంటే నిన్న కంపెనీ పార్టీ అయిందనమాట. సో ఆ పార్టీకి వెళ్తే అక్కడ ఏంటి, సో పార్టీ ఫుడ్ సెకండ్. సో ఫస్ట్ క్యాబ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మన షేర్ క్యాబ్ బుక్ చేస్తే నార్మల్గా ఎవరో ఒకరు కూర్చుంటారు. ఈ ఇండియాలో కూర్చున్నట్టే ఎవరో ఒకరు వస్తారు, అది రెండిట్లో డివైడ్ అవుతారు కదా. సో ఇక్కడ కూడా సిమిలర్ థింగ్, ఇక్కడ కూడా షేర్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా. ఒక కోరైడర్ వచ్చాడు. కోరైడర్ ఏంటంటే ఆడు కరెక్ట్గా ఇప్పుడు డ్రైవర్ ఏమో కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆడు ముందుకెళ్ళి, అంటే ఇప్పుడు ఆడు ముందుకెళ్ళి ఆపుతాడు, కానీ ఏంటంటే ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, అక్కడికి వచ్చి ఆపాడు. అదేంటంటే నేను ఇప్పుడు తనేమో ఇలా చూస్తుంది, నేనేమో సర్లే అని చెప్పేసి అటువైపు జరిగిపోయా. అటువైపు ఖాళీనే కదా, సో అటు వెనక్కి కూర్చొని అటువైపు తను డ్రైవర్ సీట్ వెనకాలకి జరిగిపోయాను అనమాట. సో తనేమో లోపలికి వచ్చేమో ఎందుకు జరిగిపోయావు, నేను అటు వెళ్ళేవాడిని కదా అన్నది. సో ఐ వాజ్ లైక్ పర్లేదు, ఇట్స్ ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అన్నట్టు చెప్పా తనకి. సో నేను ఇది ముందు కూడా అబ్జర్వ్ చేశాను, అంటే చాలా షేర్ క్యాబ్స్లో చాలామంది ఏంటంటే జరగరు, ఒక దగ్గర కూర్చుంటారు కదా. ఇప్పుడు ఒక దగ్గర కూర్చుంటే మళ్ళీ ఇంకో సీట్కి వెళ్ళాలనుకోరు. అది చాలా దగ్గర అబ్జర్వ్ చేశాను. నేను ఎక్కినప్పుడు కూడా, నేను నార్మల్గా ఎక్కినప్పుడు అబ్జర్వ్ చేస్తే తిని చెప్తుంది అనమాట. ఏంటి అంటే చాలామంది అలా జరగరు, వాళ్ళు ఏంటంటే ఏమో మరి వాళ్ళు మైండ్లో ఏం రన్ అవుతుందో ఏంటో మనకి ఏం ఐడియా లేదు, కానీ వాళ్ళు జరగాలనుకోరు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, ఇప్పుడు పెద్దోళ్ళు అయితే అనుకోవచ్చు, దే కాంట్ మూవ్, కొంచెం ఏజ్డ్ కదా అని చెప్పేసి అనుకోవచ్చు. చిన్నోళ్ళు కూడా అసలు జరగారంట. ఒక 20-30 ఏజ్లో వాళ్ళు కూడా అటువైపు జరగాలనుకోరు, జస్ట్ సీట్ ఇద్దామని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తను ముందు వచ్చి కూర్చుంటే సర్లే, ఇప్పుడు తనకి ఈజీగా ఉంటుంది కదా, తన కారు చుట్టూ తిరిగి ఎందుకు రావడం అనవసరం కదా. నువ్వు అటు జరిగితే సరిపోదు, తను డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి కూర్చుంటుంది. అలాగా అదొకటి అబ్జర్వ్ చేశా. అదేంటి ఆడ్గా అనిపించింది నాకు, ఇదేంటిది ఇలా ఎందుకు చేస్తారు అని చెప్పేసి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ ఫుడ్. ఇది క్రేజీ. ఇదేంటంటే వీళ్ళు ఇక్కడ పచ్చి తింటున్నారని. ఇప్పుడు మనకి క్యాబేజ్ ఉంటుందా, క్యాబేజ్ ఎంత పెద్దది ఉంటుందా, వీళ్ళకేమో మనం కబాబులు తింటామా, కబాబ్ దాంట్లో 3 క్యాబేజీలు చిన్నవి పొడిచేమో అది ఇదంట, సంథింగ్ ఏదో డిష్ అంట, నా పేరు చూడలేదు, ఏదో కొత్తగా పేరు ఉన్నది, క్రేజీ పేరు, అదేమో ఇచ్చాడు. అది తిన్నా నేను. తింటే అదేదో క్రేజీగా ఉంటుందంటే క్యాబేజ్లానే ఉంది, దాని స్పైస్ లేదు ఏం లేదు, ఉత్తి క్యాబేజ్. మన క్యాబేజ్ పచ్చిగా తింటే ఎలాగ ఉంటుందో అలానే ఉంది, దాని మీద కొంచెం పెప్పర్ చల్లాడు అంతే. ఇదేం క్రేజీరా బాబు అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ మిగతావన్నీ ఫుడ్లు కూడా, ఇప్పుడు పోర్క్ అని, బీఫ్ అని, ఇవన్నీ పచ్చివే, అక్కడికక్కడ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు చికెన్ కావాలనుకో, ఇప్పుడు చికెన్ కావాలంటే అక్కడికక్కడ కోసిస్తున్నాడు. అంటే అక్కడికక్కడ అంటే నువ్వు మళ్ళీ మొత్తం బలి చేయడం కాదు, కానీ ఇప్పుడు తందూరి ఉంటుందా, తందూరి చేసి పెడతారు కదా. సో ఇప్పుడు నీకు చికెన్ కావాలంటే అక్కడ అలా కోసి నీకు ఇస్తాడనమాట. అదేమో అలా స్టీమ్లా వస్తుంది, బాగుంది అది. ఆ వీడియో పెడతా. దీని తర్వాత అటాచ్ చేయడం ఏదో చేస్తా కానీ. సో అది అన్నమాట, అదొకటి. మళ్ళీ అక్కడ బేసిక్గా అక్కడ పార్టీకి వెళ్ళింది ఎందుకంటే అక్కడ ర్యాఫిల్ అని అవుతుంది. అక్కడేమో 10,000 నుంచి మొత్తం అంటే ఏవేవో ఇస్తున్నారు, చాలా థింగ్స్. సో అక్కడ అంటే ఎవరినైనా తెచ్చుకోమన్నారు బేసిక్గా. అంటే ఇప్పుడు అందరూ +1 అని చెప్పేసి ఒకళ్ళు తెచ్చుకున్నారు, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అని.
చాలామంది వైఫ్స్తో వచ్చారు, కొంతమంది ఏమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. మనకి ఎవరు లేరు కదా, నేను సింగిల్గా వెళ్ళిపోయా. నేను ఎవరినో ఒకటి అంటే ఫ్రెండ్ అయినా ఎవరినో ఒకటి తీసుకెళ్లాల్సింది, బోర్ కొట్టకుండా ఉండేది. కానీ అక్కడ కొంచెం అంటే మన మేనేజర్స్ అండ్ కొలీగ్స్ ఉన్నారనుకో, కానీ ఎవరైనా ఇంకా జోక్లు వేసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండేది, కానీ ఎవరు లేరు. సో ఆ ర్యాఫిల్ ఒకటి కోసం, మెయిన్ థింగ్ కోసం వెళ్ళా. అది ఏమైనా వచ్చుంటే బాగుండు, కానీ ఏం రాలేదు. అక్కడ ఏంటి PS5 అని, మెటా VR గ్లాసెస్, మ్యాక్ ఇవన్నీ అంటే టోకెన్స్లో ఉన్నాయి. ఆ టోకెన్స్లో విన్ అయితే ఇచ్చేస్తారనమాట. చాలా అంటే నాది 38 వచ్చింది, 38 నెంబర్. ఆ 38 నెంబర్ వచ్చి ఉంటే నేను ఏదో ఒకటి విన్ అయ్యేవాడిని, కానీ ఆ 38 ఏంటి 39 వచ్చింది, 37 వచ్చింది, 83 వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ 38 మాత్రం రాలేదు. బొక్కలాగా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో అలా అయిందనమాట నిన్న. ఈరోజు ఏం ప్లాన్ లేదు, ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు, కానీ ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నా అంతే. ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, ఫ్రెండ్ వాళ్ళు ఇండియాకి వెళ్తున్నారని చెప్పేసి కొంచెం కొన్ని సామాన్లు ఉన్నాయి, అది కొంచెం పంపించాలి. సో అంతే అన్నమాట. ఇది మన తెలుగు వీడియో. నచ్చితే కామెంట్ చేయండి. చలో ఫిర్ బాయ్. ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు.